అండ్ చందు గారు టఫెస్ట్ మూమెంట్ ఏంటండి మేకింగ్ లో? సముద్రంలో షూట్ చేయడం అంటే అది అంటే టఫెస్ట్ అంటే అది ఎలా ఉంటుంది అంటే ఎంత కష్టపడ్డామో ఆ ఎఫర్ట్ మళ్ళీ ఇక్కడంతా చాలా కూల్ గా ఉంటుంది, మంచిగా ఇలా మాట్లాడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ బట్ అది ఎందుకంటే ఆ టెర్రైనే షూటింగ్ సపోర్ట్ చేయదండి. మీరు చక్కగా మామూలుగా గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసుకుని కూడా వెళ్ళలేము, అది అంత దరిద్రంగా ఉంటుంది. ఆ వేవ్స్ కింద పడి అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు మునిగిపోద్దో తెలీదు. అంటే కనీసం నాకు చిన్న క్యాబిన్ ఉంటుంది, గొడుగుండి అని కూర్చోవచ్చు. బట్ ఫర్ ఆర్టిస్ట్ పర్టికులర్ హీరోకే మేజర్ పోర్షన్ ఉంటుంది. ఎండ్ అనేది సముద్రం మీదకి బౌన్స్ అవుతుంది, మన మీద కొడుతుంది, ఆ బౌన్స్ ఏంటంటే మళ్ళీ మనకు వస్తుంది. అది అండ్ చందు అన్నట్టు అదే కాకుండా మన ప్రొడక్షన్ టీం అందరికి, ఎందుకంటే మొత్తం ఎక్విప్మెంట్ ఒకే బోట్ లో పెట్టలేము, కొంతవరకే ఫిట్ అవుద్ది కెమెరా ఎక్విప్మెంట్, లెన్స్ అవన్నీ వాళ్ళు వేరే బోట్ లో పెట్టేవాళ్ళు. సో షార్ట్ మార్చి వేరే ఎక్విప్మెంట్ ఏదైనా కావాలంటే ఆ బోట్ ఇక్కడికి వచ్చి 2 బోట్స్ జాయిన్ అయ్యి హైలైట్ ఏంటంటే ఇంత గ్యాప్ ఉంటుందండి మధ్యలో, దానికి టైర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బోట్స్ కదండి, దానికి ఇలా టచ్ అయితే ఆ బోట్ కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా పెద్ద పెద్ద టైర్స్ పెడతారు అనమాట. సో ఆ టైర్స్ టచ్ అయ్యి ఇంత గ్యాప్ ఉంటుంది. ఇంత గ్యాప్ లో జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఇక్కడికి లెన్స్ మార్చాలి, కెమెరా మార్చినప్పుడు దాన్ని డిస్మాండిల్ చేసి పెద్ద పెద్దది మార్చాలి. ఒక్కడ ఎవడన్నా మధ్యలో పుడుంగుని పడ్డాడు, జిమ్మీలు ఎన్ని ఉంటాయి. నిజంగా ప్రొడక్షన్ టీమ్ అయితే ఇట్ వాస్ హ్యూజ్ ఛాలెంజ్. అండ్ మోర్ అంతే సిన్సియర్ గా పాపం వాటర్ బాటిల్స్ అందించడం, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం, అంటే సూపర్ అండి. కొన్ని కుదురుతాయి అంతే. ఎందుకు కష్టపడాలి సినిమా కంటే అంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అంతే.